ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసితివి. ఆనందకరమైన దేశములో నేను నిన్ను ఘనపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపచేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము నీ దాసుని కాంక్షను సంపూర్ణపరచెదవు. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించద నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవిల్చిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకు స్వాస్థ్యంగా ఇచ్చున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆనాడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుండి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకొని వెళ్తున్నారు. నాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే మోషే. అయితే నాయకుడైన మోషే ఆయన ఈ మాటను చెబుతున్నాడు. ఏమని తెలియచేస్తున్నాడు అనంటే, దేశంలో
యెహోవా స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. దేశంలో నిశ్చయముగా ఆయన ఆశీర్వదించాలని కోరుకున్నాడు. స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు కదా దేశం. ఆనాడు వారికి ఆ దేశాన్ని ఇచ్చాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం అది. ఇశ్రాయేలు జనాంగం వారు అన్నారు, మాకు ఇది కాదు, శ్రేష్టమైన ఒక దేశం కావాలని వారు కోరుకున్నారు. అపొస్తలుడైన పౌలు గారు ఆ విషయాన్ని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు వారు మరి శ్రేష్టమైన దేశాన్ని కోరుకున్నారు. అదేమిటి? పరలోక సంబంధమైన దేశం. ఇప్పుడు మనం కూడా అంతే. దేవుడు ప్రస్తుతానికి ఈ భారతదేశంలో ఉంచాడు. ప్రస్తుతానికి మనం కోరుకున్న దేశం ఏంటి? పరలోక సంబంధమైన దేశం. పరలోకం కావాలి, పరలోకము కావాలి. ఈ ప్రయాసం ఎందుకు? ఈ కష్టం ఎందుకు? ఈ ప్రయాసం ఎందుకనంటే పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకోవాలి. అక్కడ ఆ దేశంలో ఉండాలని, ఆ దేశంలో ఉండాలని. మంచిది. దేవుడు ఈ విధంగా ఒక్కొక్కరి జీవితాలలో ఆయన కార్యాలు చేయటం ప్రారంభించాడు. అయితే దేశంలో ఒక్కొక్కరిని ఆయన ఆశీర్వదిస్తున్నాడు అంటే ఎందుకు? స్వాస్థ్యంగా ఇస్తున్న దేశంలో ఎందుకు దేవుడైన యెహోవా నిశ్చయముగా ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటి అని అంటే జరిగిన కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూడబోతున్నాం. మొదటగా యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వాక్యం. యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి తిని, ఉత్తరమిచ్చి తిని, అదుగో రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అవును, బయటికి రండని చీకటిలో ఉన్న వారిని చెప్పొచ్చు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా ఆయన నియమించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడైన యెహోవా ఆయన చెబుతున్న మాట ఏంటంటే రక్షణ దినమందు నిన్ను నేను ఆదుకున్నాను. తెలుసా? ఒక అనుకూల సమయంలో నువ్వు నాకు మొరపెట్టావు. నీ మొర నేను ఆలకించాను. ఆలకించటమే కాకుండా ఉత్తరం ఇచ్చాను. ఏమని ఆయన ఉత్తరం ఇచ్చాడు అనంటే నీతి అను నా దక్షిణాస్తముతో
నిన్ను ఆదుకుంటాను అని. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఒక రక్షణ దినమును దేవుడు ఏర్పాటు చేసి ఆ రక్షణ దినమున ఆదుకున్నాడు. ఎలా ఆదుకున్నాడు అనంటే, బంధింపబడి ఉన్న పరిస్థితిలో, పాపము చేతను, అక్రమాల చేతను, అన్యాయం చేత బంధించబడిన పరిస్థితిలో నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. ఆమేన్ ఆమేన్. దేవుడు ఒక వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. అపోస్తుడైన పేతురు గారు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 9వ వాక్యంలో ఆ విషయాన్ని చెబుతాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనాంగం, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాం. ఆమేన్ హల్లెలూయా. మనం ఎవరమే? దేవుని సొత్తైన ప్రజలం, ఏర్పరచబడిన వాళ్ళం, రాజులైన యాజక సమూహం. చీకటిలో నుండి ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు తీసుకొని వచ్చాడు. అందుకనే ఆయన ఏం చేశాడు అనంటే, ఆయన రక్షణ దినమున ఆదుకొని, ఎలా ఆదుకున్నాడు అనంటే, చూసారా, పాపములో శాపములో బంధింపబడిన వారిని బయటికి తీసుకొని రావటం. చాలామంది అనుకుంటారు ఆదుకోవటం అంటే అంత బంగారం ఇచ్చినట్లుగా, మాకేమన్నా అంత బంగారం ఇచ్చాడా, లేకపోతే అంత డబ్బులు ఏమైనా ఇచ్చాడా, లేకపోతే ఏమన్నా స్థలం ఏమైనా ఇచ్చాడా, లేకపోతే ఇల్లు ఏమైనా ఇచ్చాడా, లేకపోతే ఏంటండి ఏవో ఆలోచన చేస్తారు, రకరకాలమైన ఆలోచన చేస్తారు. మనల్ని ఆదుకునే విషయంలో ఎలా ఆదుకున్నాడంటే ఆయన మనం ఎప్పుడైతే ఆ బంధకాల్లో ఉన్నామో, అక్రమాల బంధకాల్లో, అన్యాయపు బంధకాల్లో ఉన్నామో, అక్కడి నుంచి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకొని వచ్చాడు. అదే ఆదుకోవటం, దేవుడు ఆదుకోవటం. దేవుడు నిన్ను ఆదుకున్నాడు అని అంటే నువ్వు మరలా ఆ బంధకాల్లో వెళ్ళకూడదు. మరలా కొంతమంది ఆ బంధకాల్లోకి వెళ్ళిపోతున్నారు. బంధకాల్లోకి వెళ్ళిపోయి నన్ను బంధించండి, ఇంకా చీకటిలోనే ఉండాలి, గాఢాంధకరమైన పరిస్థితుల్లో ఉండాలని కొంతమంది వెళ్ళిపోతున్నారు. దేవుడేమో ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని తీసుకొని వచ్చాడు. ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురం చేసేదానికి ఏర్పరచబడిన జనాంగం, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరో తెలుసా? పరిశుద్ధమైన జనాంగం. ఏ జనాంగం? పరిశుద్ధమైన జనాంగం. కనుక ఈ పరిశుద్ధమైన జనాంగం దేవుని సొత్తైన ప్రజలు. దేవుని సొత్తైన ప్రజలు ఎలా అనంటే, రక్షణ దినమందు ఆయన ఆదుకున్నాడు. ఆయన ఆదుకున్నాడు అనంటే దేశంలో, చెప్పండి ఇప్పుడు, యెహోవా నిన్ను ఆశీర్వదిస్తానని మాట ఇచ్చాడే, ఆయన మనల్ని ఆదుకున్నది. ఓకే. ఇక రెండోదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూడబోతున్నాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 7వ అధ్యాయము 14వ వాక్యం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను ఎదికి
తమ చెడు మార్గాలు విడిచిన ఎడల ఆకాశం నుండి వారి ప్రార్థన విని వారి మొరను ఆలకిస్తాను, వారి ప్రార్థనలు వింటాను, వారి పాపాలు క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి హల్లెలూయా. మొదటదేమో దేశాన్ని చక్కపరిచెను. దేశాన్ని ఎలా చక్కపరిచాడు అని అంటే రక్షణ దినమందు ఆయన ఆదుకున్నాడు కాబట్టి దేశాన్ని చక్కపరిచాడు. ఈ రెండవది ఏమిటనంటే దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు. దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడంటే దేశానికి ఏమన్నా రోగం వచ్చిందా, వ్యాధి వచ్చిందా ఏంటో చెప్పట్లేదు. ఒక కవి ఆయన ఏమన్నాడంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని కదా. దేశం అంటే చాలామంది అనుకుంటున్నారు దేశం 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 అని. మనము భారతీయులం, భారతదేశానికి సంబంధించిన వాళ్ళం, భారతీయులం, భారతదేశానికి సంబంధించిన వాళ్ళం. ఇతర దేశాలకు మేము వెళ్ళినప్పుడు, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళినప్పుడు మాకు ఎర్ర టోపీలు ఇచ్చారు. దానిపైన ఇండియా అని రాస్తుంది, ఇంగ్లీష్లో ఇండియా అని రాస్తుంది. ఎక్కడ పోయినా ఇండియా అని పిలుస్తున్నారు. అంటే మన పేరు ఏమన్నా ఇండియా కాదు, మన పేరు వాళ్ళకి తెలియదు. టోపీ మీద ఏమనుంది, ఇండియా అని రాస్తుంది కాబట్టి ఇండియా అని పిలుస్తున్నారు. అప్పుడు ఓహో మనం ఇండియా నుంచి వచ్చాం కాబట్టి మనల్ని పిలిచిందని అక్కడ గమనిస్తున్నాం, చూస్తున్నాం. ఇప్పుడు మనం ఎవరు అని అంటే భారతదేశానికి సంబంధించిన వాళ్ళం, భారతీయులం, భారతదేశానికి సంబంధించిన వాళ్ళం. అందుకే ఆయన అన్నాడు నా పేరు పెట్టబడిన నా జనులు, నా పేరు పెట్టబడిన నా జనులు తాను తగ్గించుకోవాలి, తమను తాము తగ్గించుకొని నాకు ప్రార్థన చేస్తే వారి ప్రార్థన నేను ఆలకిస్తాను అని అన్నాడు. ఎప్పుడు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు నా పేరు పెట్టబడిన నా జనులు అని అన్నాడు. యేసుబాబు అని అన్నాడు. యేసుబాబు ఎక్కడ ఉన్నాడంటే సారాకోట్లో ఉన్నాడు. అందరూ పిలుస్తున్నారు యేసుబాబు, ఏంటి నాకు కూడా ఒక గ్లాసు తాపిస్తావా, రా. గమనించారా? నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని నా దగ్గరికి రావాలి, ప్రార్థన చేయాలి. ఆయన పేరు పెట్టబడిన జనులు ఎక్కడున్నారు అని అంటే అన్యాయంలోనూ అక్రమాల్లోనూ భయానకమైన పరిస్థితిలో ఉన్నారు. వారు రక్షించబడాలని. ఇంకా చాలామంది ఉన్నారు, ఆయన పేరు పెట్టబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నామకార్థంగా నడిపించబడే వాళ్ళు చాలామంది ఉన్నారు, దేవుని పేరే పెట్టుకున్నారు. కానీ వాళ్ళు మాత్రం చీకటిలోనే ఉన్నారు, ఇంకా భయానకమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. దేవుడు అన్నాడు రండి, తమను తాము తగ్గించుకోండి, ప్రార్థన చేయండి, మీ దేశాన్ని స్వస్థతనిస్తాను అని అంటున్నాడు. ఆయన ఇప్పుడు స్వస్థతనిస్తాను అన్నాడంటే తమను తాము
తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు మనం తగ్గించుకోవాలి. మనం ప్రార్థన చేయాలి అని అంటే మొదట తగ్గించుకోవాలి. మొదట మనకు మనమే తగ్గించుకొని దేవుని దగ్గర ప్రాధేయపడినట్లయితే, ఆయనకు మొరపెట్టినట్లయితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఖచ్చితంగా మన పట్ల ఆయన కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే, సమూయేలు రాసిన 2వ గ్రంథం 24వ అధ్యాయము 25వ వాక్యం. అక్కడ దావీదు యెహోవా నామమున బలిపీఠం కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆయన ఆలకించెను. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. దేశము కొరకు చేయబడిన ఆ యొక్క ప్రార్థన ప్రభు ఏం చేశాడు? ఆలకించాడు. ఆనాడు దేవుడు కార్యం చేశాడే. దావీదు మహారాజు ఆయన దేశం కొరకు విజ్ఞాపన చేస్తే దేవుడు ఆలకించాడే. మరి మన దేశం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆలకించడా? నిశ్చయముగా ఆయన ఆశీర్వదిస్తానన్నాడు. నిశ్చయముగా ఆయన ఆలకిస్తాడు. ఆమేన్ హల్లెలూయా. ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడండి. ఆ రోజున అలాగే జరిగింది. దేశం కోసం ఆయన ఆ విధంగా విజ్ఞాపన చేశాడు దావీదు మహారాజు. తండ్రి చూడయ్యా, కాపాడయ్యా, కాపాడయ్యా, దేశంలో ప్రజలు అయ్యా లక్షల మంది కోట్ల మంది లక్షల మంది జనాలయ్యా, వారందరూ రక్షించబడాలి, వారందరూ కాపాడబడాలి, వారిని మీరు కాపాడండి అయ్యా. దేశం కోసం విజ్ఞాపన చేస్తున్నాడు ఒక రాజు. ఆయనకేం కొదువ, ఏం తక్కువ? కానీ అవి కాదు, ప్రజల ముఖ్యం. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని. దేవునికి స్తోత్రం. ప్రజలందరూ క్షేమంగా ఉండాలని అందుకోసం ఈ జ్ఞాపన చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కాలంలో అయితే పౌలు గారు చెబుతాడు, రోమా సంఘానికి పత్రిక రాసినప్పుడు 8వ అధ్యాయంలో 26వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలో మనకు తెలియదు. కానీ అవును, ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న వాక్యాన్ని గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈనాడు మన బలహీనతను చూచి ఆయన సహాయం చేస్తున్నాడు. ఏమిటి ఆ సహాయం అనంటే, ఆ ఆత్మ తానే మన పక్షాన ఉండి తండ్రికి జ్ఞాపనం చేస్తున్నాడు. మనమైతే ఎలా ప్రార్థన చేయాలో, ఏ విధంగా చేయాలో కొన్నిసార్లు పొరపాట్లు కూడా జరుగుతాయి. జరగవా? ఒకసారి కుటుంబస్తులు అన్నారు, పాస్టర్ అన్న మా ఇంట్లో కూటం పెట్టండి అన్న, ఉపవాస ప్రార్థన పెట్టి మీరు మా ఇంట్లో ప్రార్థన చేయాలన్నా అన్నారు. సరే కదా అన్న అని నేను వెళ్ళాను, ప్రార్థన చేశాను. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళంతా పేపర్ మీద రాసిచ్చారు. రాసిస్తే
ఒక్కొక్క పాయింట్ రాసిచ్చారు. అన్నీ వచ్చిన వాళ్ళు అందరూ దేవుని బిడ్డలు అందరి చేత ప్రార్థన చేయించారు. వాటిలో ఒక పాయింట్ అదేంటంటే, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు త్వరగా ఇవ్వాలి, వాళ్ళ మనసు మారాలి. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు త్వరగా వాళ్ళ మనసు మారి వాళ్ళు ఇవ్వాలి, ప్రార్థన చేయమని ఇచ్చారు. నేను ప్రార్థన చేయించాను. అసలు విషయం తర్వాత చెప్పారు. మందిరానికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని చెప్పారు. ఏమిటి ఆ విషయం అని అంటే, ఈ కుటుంబస్తులంట వడ్డీకి ఇచ్చారంట. ఆ కుటుంబానికి వడ్డీకి ఇచ్చారంట. అసలే రావాలంట, వడ్డీ కూడా రావాలంట. వాటి కోసం అంట ప్రార్థన చేయించింది. దేవుడేమో వడ్డీకి ఇవ్వకూడదు, వడ్డీకి తీసుకోకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు. ఏంటి అందరూ షాక్ అయిపోయారు? నిజమమ్మా, బైబిల్లో ఉందమ్మా, బైబిల్లో ఉంది. వడ్డీకి ఇచ్చినోడు పరలోకంలో ఉండడానికి కూడా 15వ కీర్తనలో ఉంది. వడ్డీకి ఇచ్చినోడు 15వ కీర్తనలో ఉంది. ఆయన గుడారంలో అతిథిగా ఉండలేడు అని. వడ్డీకి ఇచ్చిన వాళ్ళు అలా ఉండరమ్మా, అక్కడ పరలోకంలో ఉండలేరు. ఇక్కడ వడ్డీకి ఇస్తే మళ్ళీ అక్కడ కూడా పరలోకంలో కూడా వడ్డీకి ఇస్తారు కదా. మళ్ళీ వడ్డీ 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 ఎంత? 100 రూపాయలకి ఎంత? ఏంటి చెప్పరా? 5 రూపాయలా? 10 రూపాయలా? అత్యవసర పరిస్థితి అయితే 10 రూపాయలు, లేదంటే 5 రూపాయలు, లేదనుకుంటే 3 రూపాయలు, లేదంటే 2 రూపాయలు. వడ్డీకి ఇచ్చారు. వడ్డీకి ఇచ్చి తిరిగి రావటానికి కోసమే ప్రార్థన చేయించారు. అదేదో దాని మీద రాసుంటే ప్రార్థన చేయకుండా ఉండేవాళ్ళం. దేవుణ్ణి అడిగాను, ప్రభా నాకైతే తెలియదయ్యా, ఆ పేపర్ నీకు చూపిస్తా కావాలంటే. నువ్వు చూసే ఉంటావు ఆల్రెడీగా, నాకంటే ముందే చూసి ఉంటావు నువ్వు. వడ్డీకి ఇచ్చినట్లుగా వడ్డీ తీసుకున్నట్టుగా ఇవన్నీ కానీ రాయలేదయ్యా. ఇవ్వాల్సిన వాళ్ళనంటే ఒకవేళ వాళ్ళు ఏమన్నా డబ్బులు ఇవ్వాలేమో, ఆ డబ్బులు రావాలేమో, అవి ఇవ్వాలేమో అని ప్రార్థన చేశానయ్యా, క్షమించు ప్రభా. ఇది పొరపాటు అండి. ఇది తెలియకుండా జరిగినదే పొరపాటు. తెలియకుండానే జరిగిన దాన్ని పొరపాటు అంటారు. అది పొరపాటు. ఇలాంటివి ఎన్ని జరగట్లేదు, ప్రార్థన చేసేటప్పుడు ఎన్ని జరగట్లేదు. అసలు వడ్డీ ఇప్పుడు మనం ప్రార్థన చేయవచ్చా? వడ్డీకి ఇచ్చారంటయ్యా, వడ్డీ రావాలి, అసలే రావాలి ప్రభా, వడ్డీ రావాలి, అసలే రావాలి అని ప్రార్థన చేస్తే బాగుంటుందా? దేవుని ఏం చెప్పాడు ఆనాడు ఇశ్రాయేలు జనాంగానికి? తప్పు, అలా చేయమాకండి, మంచిది కాదు అని అన్నాడు. దావీదు మహారాజు దగ్గరికి వెళితే 15వ కీర్తనలో ఆయన అన్నాడు, దేవుని గుడారంలో ఆయన దగ్గర అతిథులుగా ఉండాలంటే పొరపాటును కూడా వడ్డీకి ఇవ్వకూడదు. ఆఖరి మాట, 15వ కీర్తన ఆఖరి మాట. అది చదువు అమ్మా. ప్రైజ్ అలాడ్, హల్లెలూయా. పూర్తి చేయాలి కదమ్మా. నిజమేనమ్మా, నిజమే. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు వడ్డీకి ఇయ్యరు. ఎవరు వడ్డీకి ఇయ్యరు? దేవుని గుడారంలో ఉండాలనుకున్న వాళ్ళు, దేవుని గుడారంలో ఉండాలనుకున్న వాళ్ళు వడ్డీకి ఇయ్యరు. లంచం తీసుకున్న వాళ్ళు పరలోకంలో ఉన్నారు. ఆ మాటేగా చెప్పింది. అలాంటి పొరపాట్లు జరిగిపోతున్నాయి. పొరపాట్లు తెలియకుండానే పొరపాట్లు జరిగిపోతున్నాయి. అందుకని ఆయన అన్నాడు, పౌలు గారు చెప్పాడు, ఆత్మయు మన బలహీనతను చూచి ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. ఏ విధంగా సహాయం చేస్తున్నాడంటే, మనం యుక్తంగా ఎలాగ ప్రార్థన చేయాలో పూర్తిగా తెలియదు, ఎవరికి తెలియదు. నాకు తెలుసు, నేను ఘనుడిని, వీరుడిని, వీరత్వం కలిగిన దాన్ని, మా బజార్లో నేనే నెంబర్ 1, నేను నడిస్తేనే ఎవరో రారు ముందుకి అనగలిగిన వాళ్ళు ఉన్నారా లేదా? చూస్తేనే సరిపోతుందిలే అమ్మ ఆన్సర్, జవాబు. మీరు చెప్పనవసరంలా,
నోటితో చెప్పనవసరం లేదు, చూస్తేనే సరిపోతుంది, చూస్తేనే తెలిసిపోద్ది కొంతమందికి. ఇప్పుడు అంతటి యొక్క మహావీరులం మేము అలాగా ఇలాగని గమనించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగో ప్రార్థన చేయాలో, తండ్రికి ఏ విధంగా చెప్పుకోవాలో, తండ్రికి మన పక్షాన ఉండి పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షం నుండి పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి ఆ విషయాన్ని చెబుతుంటే అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాం, మనం క్షేమంగా ఉన్నాం. ఈ రోజున మనం వస్త్రాలు ధరించి, ఈ ఆభరణాలు ధరించి, ఏమండి, ఈ అంద సౌందర్యాలతోటి, ఈ ఆస్తి అంతస్తులతోటి, ఈ హోదాలతోటి మనం ఆరోగ్యపరంగా ఉన్నామంటే మనదేదో ఘనకార్యాలని కాదు, మన ఏరత్వాన్ని బట్టి కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షం నుండి తండ్రికి జ్ఞాపన చేశాడు గనుక. ఆమేన్, హల్లెలూయా. నాలుగో విషయం అండి, యేవేల గ్రంథం 1వ అధ్యాయం 2వ వాక్యం నుంచి. దేశం కాపరస్తులారా, చెవ్యకి మీరు వినండి. ఎలాంటి సంగతి మీ పితరుల దినాల్లో కానీ జరిగినదా తెలియచేయండి. అవును, తెలియచేయండి. ఇప్పుడు ఆ సంగతి ఏమిటో తెలుసా? ఆ సంగతి చెబుతున్నాడు. ఇప్పుడు గొంగళ పురుగు విడిచిన దానిని మిడతలు తినివేసెను. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినెను. పసర పురుగులు తిని విడిచిన దానిని చీడ పురుగులు తినెను. ఇంకేం మిగిలిందమ్మా? ఇంకేం మిగిలింది చెప్పు? ఏం మిగులుతుంది చెప్పండి? ఇప్పుడు పొలం పంట పండించుకున్న వాళ్ళు తెలుసమ్మా ఆ బాధ ఏందో. ఆ బాధ ఏంటో వాళ్ళకి తెలుసు. గొంగళ పురుగు వచ్చింది. గొంగళ పురుగు వచ్చేసి అది తిన్నది. తిని ఏం చేసింది? వదిలేసింది. అది తిని వదిలేసినాయి. తిని వదిలేసిన వాటిని ఏం చేసినాయి? మరలా వచ్చి మిడతలు వచ్చినాయి. మిడతలు కూడా తిని వదిలేసినాయి. మిడతలు కూడా వదిలేసినాయి. ఏమొచ్చినాయి? చీడ పురుగులు వచ్చినాయి. అవి కూడా తిన్నాయి. అవి కూడా తిని వదిలేసినాయి. ఇంకేం తిన్నాయి? ఏంటి చెప్పరా? పసర పురుగులు. ఈ పసర పురుగులు ఏమి ఉంచవు, అక్కడ మిగలదు. అన్నీ మిగిలి కదమ్మా. మిగిలిని చీడ పురుగు మిగిలింది. పసర పురుగు వచ్చేసరికి ఏంటి చెప్పరా? మిగలలేదమ్మా, కొంచెం కూడా మిగలలేదు. ఈ రోజున దేశంలో ఎలా జరిగిందని, దేశంలో ఇలా జరిగిన సంగతి మీకు తెలుసా? ఏమిటయ్యా పురుగుల గురించి చెబుతున్నావు అని అంటే, పురుగులంటే పురుగులు కాదు, పురుగులాంటి మనుషులు. దేశాన్ని పట్టి పీడిస్తున్న పురుగులు. ఎంతసేపటికి దాచుకోవటం. అర్థమైంది ఇప్పుడు? ఈయన దోచుకోవటం, ఈయన వదిలేస్తే మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు. అని అంటాడు. మరలా ఆయన కూడా తినేసేస్తాడు. ఆయన తిని వదిలేస్తాడు. మళ్ళీ ఇంకొక ఆయన వస్తాడు. ఆయన కూడా అంటాడు. అందరూ ఇక
ఇంకా చేయూపుతూ ఉంటారు. మీకుందే గ్యారంటీగా, ఖచ్చితంగా ఉంది నా చేతిలో. వీళ్ళకి తెలియక నిజమేననుకొని వీళ్ళు చేయూపుతున్నారు. తినేశారు. ఎంతసేపటికి తినేసి మొత్తం అయిపోయింది. ఇంకేముందండి, పసర పురుగు కూడా తినేసింది. మొత్తం తినేసింది పసర పురుగు, ఏం లేదు. ఏమంటున్నారు ఇప్పుడు? ఖాళీ. ఏమన్నారు? ఖాళీ, ఏమీ లేదు, ₹1 లేదు, ఖాళీగా ఉంది. ఖాళీ, మేమేం చేయలేము, చేతులు ఎత్తేసాము, మేమేం చేయలేము, ఖాళీ. అయిపోయింది, మొత్తం ఖాళీ అయిపోయింది, ఏం లేదు అన్నారు. ఏం చేస్తారు ప్రజలు? వార్తల్లో చూస్తున్నారు, టీవీ వార్తలో, ఏమీ లేవా అని చెప్పాడే. 6,000 కోట్లు ఉన్నాయని చెప్పాడే. 6,000 కోట్లు ఉన్నాయని చెప్పాడే. ఎక్కడున్నాయి నాయనా? ఖాళీ. ఆయన తిని వదిలేసిన తర్వాత ఏంటి చెప్పరు? మిగిలిని ఈ పురుగు కూడా తినేసిందమ్మ. ఇప్పుడు అర్థమైందా మీకు? నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేశ పరిస్థితులు ఇలా జరుగుతున్నాయి. అలా కాదు. ప్రజలందరూ క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు అంటాడు 2వ అధ్యాయంలో, అక్కడే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో 12వ వాక్యం, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఇప్పుడైనా సరే మీరు దుఃఖపడండి, దుఃఖముతో ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. 16వ వాక్యం కూడా, జనులందరినీ సమకూర్చండి. అవును, ఉపవాస దినం ప్రతిష్ఠించండి. అందరిని పిలవండి, పిల్లలని పెద్దలని అందరిని పిలవండి. అమ్మ అక్కడ రాస్తుంది, పాలు తాగేవాడిని కూడా పిలవమన్నాడు. తీసుకొచ్చారా? పాలు తాగేవాడిని కూడా తీసుకురండి. ఉంది కదా అక్కడ. అమ్మా నేను అర్థం చెప్పాను, ఆ విషయం తెలియదని. పాలు తాగేవాళ్ళతో సహా అందరినీ సమకూర్చండి, అందరిని తీసుకురండి, అందరినీ సమకూర్చండి. ఎందుకు ఈ రోజున మనం అందరం ఈ విధంగా సమకూర్చబడ్డాము అని అంటే, మనమందరం కూడా కన్నీరు కార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసేందుకు. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. 21వ వాక్యం అంటాడు, దేశమా సంతోషించి గంతులు వేయి, యెహోవా గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యెహోవా గొప్ప కార్యాలు చేయబోతున్నాడు దేశంలో యెహోవా గొప్ప కార్యములు ఆయన చేయబోతున్నాడు. ఏంటి? పురుగులు తినేసాయా? చీడ పురుగులు తినేసాయా? గొంగళ పురుగులు తినేసాయా? మిడతలు తినేసాయా? పసర పురుగులు తినేసినాయా? అయిపోయింది అనుకుంటున్నాం. కాదు, ఖాళీ కాదు. ధనాన్ని నింపే దేవుడు, ఆ గనిని నింపే దేవుడు, గదిని నింపే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు ఎవరు? సంపదల గని. దేవుడు సంపదల గని. ఆయన నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు, మన కోసం రెడీగా ఉన్నాడు. మన కుటుంబంలో, మన జీవితాలలో ఆశీర్వదించాలి. అందుకే దేశంలో యెహోవా నిన్ను నిశ్చయముగా
ఆశీర్వదించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5 కీర్తనల గ్రంథం 101వ కీర్తన 6వ వాక్యం. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, దేవుడు ఆయన చెబుతున్న మాట, దేశములో ఏంటి చెప్పరా, నేను ఎలాగనే ఒక చోట చెబుతా ఉన్నాను నేను ఎలాగనే చెబుతా ఉన్నా ఒక చోట, దేశంలో అనగానే ఒక త్రాగుబోతాడు పోయేవాడు పోకుండగా దొంగలు పడ్డారు అని అన్నాడు. రే, దేశంలో దొంగలు పడ్డారా? నేనన్నాను, దేశంలో నేను చెప్పబోతున్నాను, అతను పూర్తి చేసేసాడు. కాదండి, దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు, దైవ సేవకుడు సాక్ష్యం చెబుతున్నాడు. ఏమని? నేను సైకిల్ వేసుకొని వెళ్తున్నాను, నాకు ఎదురు లారీ వస్తుంది, నేను సైకిల్ వేసుకొని పోతున్నాను, ఎదురు లారీ వస్తుంది, నేను సైకిల్ మీద వెళ్తున్నాను, ఎదురు లారీ వస్తుంది అని. త్రాగుబోతాడు చూసి అంటాడు, సైకిల్ గుద్దిందే లారీ పడిపోయింది అని అన్నాడు. సైకిల్ కుదటం ఏంటి, లారీ పడిపోవటం ఏంటి? అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంగా, ఏంటి సైకిల్ గుద్దితే లారీ పడిపోయిందా? ఈ త్రాగుబోతాడు ఇంతేనండి. పూర్తిగా చెప్పనిస్తే కదా వాళ్ళు పూర్తి చేస్తారు. అనటమే చాలు, వెంటనే పూర్తి. దేశంలో అని నేను అన్నాను, అక్కడేమో ఆ మాట అన్నాడు, దొంగలు పడ్డారని. దేశంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? నమ్మకస్తులైన వారిని ఆయన కనిపెట్టుచున్నాడు. నమ్మకస్తులు ఎక్కడా? నమ్మకమైన వాళ్ళు ఎక్కడా? నమ్మకమైన వారు ఎక్కడా అని కనిపెట్టుచున్నాడు ఆయన. అందుకనే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు అంటాడు, ఏమని తెలియజేస్తున్నాడంటే, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 7వ వాక్యం, అతడు నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాని కోసం కనిపెట్టి ఉన్నాడు. ఆ నమ్మకమైన వాడు ఎవరనంటే మోషే. దేవుడైన యెహోవా అంటాడు, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు. దేశంలో దేవుడు ఎందుకు ఆయన నిన్ను ఆశీర్వదించాలి అని అనుకున్నాడంటే, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆయన నీ మీద కనిపెట్టి ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించాలి. నిన్నే ఎందుకు కనిపెట్టాడు? కాదండి, లక్షల మంది జనాలు లేరా? కోట్ల మంది జనాలు లేరా దేశంలో? దేశం అంటే కోట్ల మంది జనాలండి, లక్షలు కాదు, కోట్ల మంది జనాలు. అంత జనాల్లో దేవుడు ఎందుకని నీ మీద కనిపెట్టి ఉన్నాడు? ఆయన దృష్టి ఎందుకు నీ మీద ఉన్నది అని అంటే, నమ్మకస్తుడు గనుక, దేవుని మీద నమ్మకమైన జీవితం కలిగి ఉన్నావు గనుక, అట్టి కృప ధన్యత ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబాన్ని ప్రభు దీవించునుగాక. ఈ పరిచర్యను మరింతగా ప్రభు దీవించునుగాక. వచ్చిన ప్రతి ఒక్కరికి బలము, శక్తిని, ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక. ఉన్నతమైన మార్గాలలో ఒక్కొక్కరిని నడిపించునుగాక. ప్రతి వారిని నమ్మకమైన వారినిగా ప్రభు ఏర్పాటు చేయునుగాక.
ఆయనే ప్రతి వారిని ఘనపరిచి దీవించునగాక. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింపచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్కొక్కరు కూడా తీర్మానం కలిగి ప్రార్థన చేయండి. దేవుడే యెహోవా నీకు ఇస్తున్న స్వాస్థ్యం దేశంలో నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలని కోరుకున్నాడు. ఎందుకనంటే నీ నమ్మకాన్ని బట్టే కదా నీ మీద కనుదృష్టి ఉంచింది. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనంటే నీ నమ్మకాన్ని బట్టి. నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అనంటే రక్షణ దినమున దేవుడు నిన్ను ఆదుకున్నాడు కాబట్టి, నీవు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చావు కాబట్టి, అందుకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. రా, ప్రభు దగ్గరికి రా. లోక ఆశల కోసం ఎదురు చూడొద్దు, లోకం వైపు చూడొద్దు, లోకంలో ఉన్న అందాన్ని సౌందర్యాన్ని నువ్వు ఎల్లప్పుడూ చూడొద్దు. దేవుని కొరకు నువ్వు ఎదురు చూడు. దేవుడు నిన్ను కనిపెట్టి ఉన్నాడు. దేవుడు నిన్ను కనిపెట్టి ఉన్నాడు నిన్ను ఆశీర్వదించాలని. అందుకే ఆయన నిన్ను అత్యధికంగా ఆశీర్వదించాలని ఆయన నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నువ్వు ఆరోగ్యపరంగా ఉండాలని, ఆనందంగా జీవించాలని. అందుకోసమే ప్రభువు నీ జీవితంలో ఒక స్వస్థతనివ్వాలని, నీ జీవితంలో ఆరోగ్యాన్ని ఇవ్వాలని దేవుడు ఎంతగా ఆయన కోరుకున్నాడో చూడు. ఎందుకు దేశంలో నిన్ను ఆశీర్వదించాలనుకున్నాడు? ఎందుకని ఆశీర్వదించాలనుకున్నాడంటే దేశంలో పాడైన స్వాస్థ్యంను పంచిపెట్టడానికి ఆయన కాపాడాడు. ఆయన నిబంధనగా నియమించుకున్నాడు నిన్ను. అదుగో ఆయన నిన్ను స్వస్థతనిచ్చి నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్న దేవుడు. ఆయన యందు నడిపించబడు. ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి ప్రభువుని వేడుకొనండి, ఆయన దగ్గర వేడుకొనండి. ఆయన గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు వారు ప్రభువుని వేడుకున్నారు. సమస్తం కోల్పోయింది, ఏమీ లేని పరిస్థితి. కానీ దేవుడు సమస్తాన్ని సమకూర్చిన దేవుడు నీ పట్ల అలాంటి కార్యాలు చేయాలని కోరుకున్నాడు. నమ్మకమైన వారిని దేవుడు దేశంలో కనిపెట్టుచున్నాడు. నమ్మకమైన వాడిగా నువ్వు ఉండాలని ప్రభు ఆయన నిన్ను ఎంతగానో కోరుకున్నాడు. ఉన్నతమైన దేవుడు, కార్యాలు చేసే దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఆయన నీ పట్ల ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని కోరుకున్న దేవుడు. పరిశుద్ధుడా, మీకు స్తోత్రం, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలయ్యా. అలానే ప్రార్థనలో ఏకీభవించండి. దేశములో యెహోవా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఏ రీతిగా ఆశీర్వదించబోతున్నాడో, ఎలా ఆశీర్వదించబోతున్నాడో ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. దేశమును కోరుకున్న వ్యక్తిగా నీవు ప్రార్థన చేయగలిగితే నీ కొరకు ఒక పట్టణాన్ని ప్రభు సిద్ధపరిచి ఉన్నాడు. ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. ఒక చక్కటి పట్టణాన్ని నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. చీకటిలో ఉన్న వారిపై వెలుగును ప్రకాశింపచేయనట్లుగా దేవుడు తన ప్రజలతో ఒక చక్కటి నిబంధన చేస్తూ
చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి యొక్క గుణాతిశయమును నీవు ప్రచురించాలి. అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ వస్తున్నాడు. నేను ఒక నూతనమైనటువంటి రీతిగా దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని గుణాతిశయములు ప్రచురించే వ్యక్తిగా నేను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేశములో స్వస్థత కలిగించేయగలిగి ఒక చక్కటి ప్రార్థనా పర్రాలుగా నిన్ను దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేశము కొరకు విజ్ఞాపన చేయగలిగిన వ్యక్తిగా ప్రభువుని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. అటువలే ఆత్మ నీలో ఉండి నీ పక్షముగా దేశము కొరకు విజ్ఞాపన చేయగలిగిన రీతిగా ప్రభువుని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో, దేవుని గుడారములో అతిథిగా నీవు ఉండగలిగినట్లుగా నీలో వడ్డీ లంచము లేకుండా తొలగించి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని దేశపు కాపురస్తులారా, మీరు ఇప్పటి వరకు చేసిన ప్రార్థనే కాదు, ఇదిగో దేవుని ఆశీర్వాదము పొందుకున్న నిమిత్తమై ఇక మీదట మీరు చేయబోతున్న ప్రతి ప్రార్థన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనా దినాన్ని మీరు పురస్కరించుకొని నడుము కట్టుకొని చంటి బిడ్డలను సైతము, పాలు తాగే బిడ్డలను సైతము ప్రార్థనలో నిలుపుకోవాలి. అలా నిలుపుకొని నీవు ప్రార్థన చేయగలిగితే ప్రభు చెబుతున్నాడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ సమకూర్చి చేయుచున్నటువంటి ప్రార్థన బట్టి ప్రభు చెబుతున్నటువంటి మాట, దేశమా భయపడుకో, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయి, యెహోవా ఇదిగో నీ జీవితంలో గొప్ప కార్యము చేయ ప్రారంభించి ఉన్నాడు. యెహోవా నీ జీవితంలో గొప్ప కార్యము చేయ ప్రారంభించి ఉన్నాడు. ఇక మీదట దేవుని ఇంటిలో నువ్వు నమ్మకస్తురాలుగా ఉండబోతున్నావు. నీ దేహమే దేవుని ఆలయం, నీ హృదయమే దేవుని సన్నిధి. ఆ హృదయంలో నీవు నమ్మకంగా ఉండబోతున్నావు. నీ మనస్సాక్షి ఎదుట నీవు నమ్మకంగా ఉండబోతున్నావు. నీ మనస్సాక్షి ఎదుట నీవు ఒక నమ్మకస్తుడిగా ఉండబోతున్నావు. ఆ రీతిగా ప్రభు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. హృదయపూర్వకముగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోండి. ఆత్మైన దేవుడు నీలో ఉండి నీ పక్షముగా విజ్ఞాపన చేయగలిగిన రీతిగా, నీ బలహీనతలు చూసి నీకు సహాయము చేయగలిగిన రీతిగా, దేశము నీవు గంతులు వేయగలిగినటువంటి ఒక నమ్మకస్తుడిగా మారగలిగినట్లుగా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. ప్రేమస్వరూపి, కృపాసత్య సంపూర్ణుడైన సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రములు నాయనా. ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భముగా మీ సేవకులు నిలబెట్టి ప్రార్థనలలోను, ఆత్మ ఆరాధనలోను, ప్రత్యేకించి మీ వాక్య సందేశంతోను మీరు నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు ప్రభు. దేశములో ఎందరో బ్రతుకుతున్నారు, కానీ మీ ద్వారా నిశ్చయముగా దీవించబడి ఆశీర్వదించే ప్రజలుగా ఇక మీదట మేము బ్రతుకున్నట్లు మాకు చక్కటి మాటతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు నాయనా. అమూల్యమైనటువంటి మీ మాటలు నాయనా చెవి కలిగి వినగలిగినటువంటి చెవులతో గ్రహించినటువంటి ప్రతి హృదయములో మీ వాక్యమును నిలపండి. కన్నీటి ప్రార్థన ద్వారా నీరు కట్టి ఫలింప చేయమని వేడుకొనొచ్చు. ఏ రీతిగా మీరు ఆశీర్వదిస్తారో, మేము ఏ రీతిగా ప్రార్థన చేయాలో, అనేక రకాలైనటువంటి పురుగుల దాడి, రకరకాల పురుగుల దాడి నాయన మా జీవితం అంతా, మా ఆత్మీయ జీవితం అంతా, మా సాక్ష్యపు జీవితం అంతా తినేస్తున్నాయి ప్రభు. కానీ దేశంలో మేము నమ్మకస్తులమైన వారిగా ఉండగలిగితే, దేశంలో మేము ప్రార్థనా పరులుగా ఉండగలిగితే, ఉపవాస ప్రార్థన దీక్షను మేము ప్రకటించుకొనగలిగితే, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కుటుంబ సమేతముగా నిలవగలిగితే, నిశ్చయముగా గంతులు వేయగలిగినటువంటి సంతోషం, ఆశీర్వాదం మా జీవితంలో మీరు కలుగ చేస్తారని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. భయపడక సంతోషించి గంతులు వేయగలిగినటువంటి గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరూ అనుభవించుదురుగాక.
ఇక మీదట ప్రతి విషయంలో ప్రభా నమ్మకమైనటువంటి విశ్వాస జీవితం, నమ్మకమైనటువంటి అయ్యా ప్రతి విషయంలో ఒక నమ్మకము కలిగినటువంటి మోషే వలె మేము బ్రతుకుతూ జీవిస్తూ మీరు అక్కడి వరకు సిద్ధపడే కృపను దయచేయండి ప్రభా. ఇప్పటి వరకు మీ మాటలు ప్రకటించుటకు మీ నోటి బూరగా వాడుకున్నటువంటి సేవకుని కూడా మీరు అభిషేకించి నూతనమైన కృప, నూతనమైనటువంటి ఆరోగ్యముతో మీరు బలపరిచి ఇంకా మా ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు నాయన మీ సేవకుని బలపరిచి అంతము వరకు మావలే అనేక మంది మీరు అక్కడకు సిద్ధపడగలిగినటువంటి సిద్ధపరచగలిగినటువంటి కృప కలిగిన సేవకుడిగా మీరు బలపరిచి వాడుకోనండి. ఈ వాక్యములు విని ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. ఎలాగూ మీరు ఆశీర్వదిస్తానని నిశ్చయముగా చెప్పి ఉన్నారో అలాగా మా బిడ్డలు ఆశీర్వదించమని వేడుకోవచ్చు. ఆరోగ్య పరంగా, ఆత్మీయత పరంగా, ఆలోచన పరంగా, ఆర్థిక పరంగా అన్ని రకాలుగా మా బిడ్డలు దీవించబడాలి. ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, మోటార్ ఫీల్డ్లో, డ్రైవింగ్ ఫీల్డ్లో అన్ని రకాలుగా మా బిడ్డలు దీవించబడుదురుగాక. పిల్లల వివాహాల విషయంలో, వివాహాల గర్భఫలముల విషయంలో, అలాగే ప్రతి ఒక్క చదువుల విషయంలో కూడా నాయన మీ కృప తోడుగా ఉంచి ఆశీర్వదించమని వేడుకొనిచున్నా. మా బిడ్డలు వెళుతుండగా ఆశీర్వదించబడాలి, మా బిడ్డల కుటుంబాల్లో ఆశీర్వదించబడాలి, మా బిడ్డల ప్రతి విషయంలో దీవించబడాలి. మీ రాజ్య రాకడకు ఆశీర్వదించబడినటువంటి జనముగా, గుంపుగా, ఎత్తబడే గుంపులో చేర్చబడగలగాలి. ఆ రీతిగా మా బిడ్డలు దీవించి ఆశీర్వదించి పంపిస్తున్నాము నాయన. శుభము కలుగునుగాక అని ఆశీర్వదిస్తూ ఉండగా మా బిడ్డలందరికీ శుభాన్ని కలుగు చేసి ఇప్పటి వరకు మీ పరిచయంలో వాడబడినటువంటి సేవకుని అయితేనేమి పరిచారకులందరినీ పేరు పేరున దీవించి మీరు అక్కడకు సిద్ధపరుచుకున్నామని మీ దీవెన నిత్యము మాతో నిలిపి కాపాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నమ్మకస్తులుగా ఉండుటకు నిశ్చయించుకున్న ప్రతి ఒక్కరికి దేవుని కృప సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. నీరసంగా ఉన్న వాళ్ళందరూ చెప్పండి హల్లెలూయా. నేనేమడిగాను? నీరసంగా ఉన్న వాళ్ళు చెప్పమన్నా. ఉజ్జీవంగా ఉన్న వాళ్ళు చెప్పండి హల్లెలూయా. ప్రార్థనా వీరులందరూ చెప్పండి హల్లెలూయా. దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరి కొరకు శ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం.